హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎయిర్ ఇండియా ఒక ఫ్లైట్ క్రాష్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి ముందే న్యూస్ వచ్చింది కదా. సో దాని యొక్క బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేశారు. సో దాని బ్లాక్ బాక్స్ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరిగిందనమాట. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ బ్లాక్ బాక్స్లో ఏముందంటే, సో ఫస్ట్ 2 పాయింట్స్ మనము, సో ఈ ప్లేన్ క్రాష్ అయిపోయినాక సో ఇది కొంచెం డిస్టెన్స్ వెళ్ళి సో ఇది మళ్ళీ కూడా ఒక మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాని మీద పడింది అనమాట. సో దాని మీద వెళ్ళి పడిపోయింది. సో అక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇంజూర్ అయినారు. ఇంత పెద్ద ఫ్లైట్లో ఒకే ఒక్కడు ఏసీ పనిచేయట్లేదు అనేసి సో అతను ముందు నుంచి ఆయనకి డౌట్ ఉంది కాబట్టి సో అతను దూకేసినాడు. సో అతను ఒకడు బతికినాడు, మిగతా వాళ్ళందరూ స్పాట్ డెడ్. సో ఇక్కడ ఎయిర్ ఇండియా కానీ ఇంకా అఫీషియల్స్ అందరూ ఏం చేస్తున్నారంటే, సో బయాస్ తీసుకొని స్కేప్ గోడ్స్ అంటే గొర్రెల్ని చేసినారన్నమాట. ఎవరిని? పైలట్స్, ఇద్దరు పైలట్స్ని. సో వాళ్ళ పైలట్స్ కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్సే, వాళ్ళు ఏం ఫ్రెషర్స్ ఏం కాదు, లేదంటే వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా కాదు. ఒక్కొక్కరికి 10 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా కూడా వీళ్ళు పైలట్స్ మీద వేసేసి వాళ్ళని స్కేప్ గోడ్స్గా చేయాలని చెప్పి చూస్తున్నారనమాట. ఫస్ట్ వచ్చి ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్స్లో అప్పట్లో సో బర్డ్ అంటే ఏదైతే ఒక ఈగల్ కానీ ఏదో ఒకటి వచ్చి గుద్దింది, సో అందుకని అది ఇట్లా అయిపోయింది అని చెప్పినారు. సో అది ఎవరు నమ్మలేదు, అంటే అది నమ్మశక్యంగా కూడా లేదు. సో మళ్ళీ ఏం చేసినారు, ఆ బ్లాక్ బాక్స్ అనేది వెంటనే విచారణ చేయకుండా 30 days అయిపోయినా కూడా ఇంకా కూడా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇప్పుడు కూడా ఇంకా బ్లాక్ బాక్స్ దాని గురించి స్టడీ చేసి కూడా దాంట్లో రికార్డ్ అయిన అంటే వాళ్ళు పైలట్స్ ఏవైతే మాట్లాడుకుంటారో ఆ రికార్డింగ్స్ని అన్నింటినీ విన్నా కూడా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీన్ని ఎవరు ఆన్సర్ చేసేది? ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నారే కానీ సో ఇది ఫైనల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పట్లేదు. దీనికి ఎగ్జాంపుల్గా బోయింగ్ అనే కంపెనీని కూడా కాపాడడానికి ఇన్వెస్టిగేషను ఏదైతే మనకి చెప్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు అనమాట. అంటే బోయింగ్ కంపెనీని సేఫ్ సైడ్ పెట్టడానికి, ఎయిర్ ఇండియాని కూడా సేఫ్ సైడ్ పెట్టడానికి. ఇది ఎవరు చేస్తున్నారు అంటే అది మనం చెప్పలేం. అది ఇంకా మన ఒక సిక్స్త్ సెన్స్ మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎవరు తప్పులు చేసినారు, ఎవరు ఒప్పులు చేసినారు అనే దానికంటే కూడా సో ఇది మనం ఇంకా కొంచెం బ్యాక్ వెళ్తే ఎయిర్ ఇండియా సో దీని మీద చాలా అలిగేషన్స్ వచ్చినాయి. సో ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో దీని మీద ఇన్సూరెన్స్ ఉందన్నమాట. సో ఇన్సూరెన్స్కి మనీ వస్తే సో దగ్గర 5,000-6,000 crores మనీ వస్తుందన్నమాట. సో దాంట్లో ఒక్కొక్క ప్యాసింజర్కి వీళ్ళు 2 crores ఇచ్చినారు. సో ఒక్కొక్క ప్యాసింజర్కి 2 crores కూడా అంటే మొత్తం అంతా 200 people సంథింగ్ ఎంతమంది ఉన్నట్టున్నారు. సో అట్లని కొన్నా కూడా 400 crores అనమాట. సో అది కూడా ఇవ్వలేదు వీళ్ళకి, చాలా మినిమల్ అమౌంట్ ఇచ్చినారనమాట. సో అదే ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంటే ఒకసారి ముందు జరిగినప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి 2 crores ఇచ్చినారు. సో ఇప్పుడు అది కూడా జరగలేదు. అంటే ఆ ఇన్సూరెన్స్ మనీ వచ్చింది కానీ ఎవరైతే వీళ్ళు ప్యాసింజర్స్ ఉంటారో సో వాళ్ళ లైఫ్స్కి ఏమీ ఒక ఇది కూడా లేదు. సో ఆ విధంగా అయిపోయిందనమాట. అంటే మనం డబ్బులు కట్టేసినాము, మనకి ఎటువంటి హక్కు ఉండదు అనమాట. ఎవరైతే సర్వీసెస్ ఇస్తున్నాడో ఎయిర్ ఇండియా కావచ్చు, ఇంకో కంపెనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాంట్లో ఇక్కడ ఎవరు బెనిఫిషియల్ అంటే ఎవరైతే మిడిల్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఏముండవు, వాడు ప్యాసింజర్ అవ్వచ్చు, ఇంక కస్టమర్ ఇంకోటి ఏమైనా ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడో వానికి బెనిఫిట్ ఉంది. దీన్ని అంతా మానిటర్ చేసి వీళ్ళకి లైసెన్స్ ఇచ్చే గవర్నమెంట్కి బెనిఫిట్ ఉంది. ఇక్కడ ఎవరప్ప పెద్ద గొర్రెలు అంటే కస్టమర్స్, ఇంకా చెప్పాలంటే సిటిజన్స్, లేదంటే ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్. ఓకే, ఇదంతా ఒక సోషల్ ఫ్రస్ట్రేషన్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ ద రియాలిటీ. సో ఇప్పుడు మనం మళ్ళీ టాపిక్లోకి వస్తే సో అది దాని బ్యాక్ ఎండ్ జరిగిండేది. సో అది బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ చేయాలి అనేసి చేసినారు. సో దాన్ని కూడా ఇప్పుడు నేను నోట్స్ కొంచెం తీసుకున్నాను. సో దాంట్లో మనం అనలైజ్ చేస్తే ఓకే, ద మెయిన్ ఫైండింగ్స్ ఫ్రమ్ ద బ్లాక్ బాక్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఫ్యూయల్ సప్లై టు బోత్ ద ఇంజిన్స్ వాజ్ ఇంటెన్షనలీ కట్ ఆఫ్ షార్ట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్. ఏదైతే 2 ఇంజిన్స్ ఉన్నాయి దానికి ఫ్యూయల్ సప్లై అనేది ఒక స్విచ్ ఉంటుంది. ఓకే, ఆ 2 ఇంజిన్స్కి ఫ్యూయల్ సప్లై సపరేట్గా స్విచెస్ ఉంటాయి అన్నమాట. ఆ 2 కూడా కట్ ఆఫ్ అయినాయి అన్నమాట. సో అది మెయిన్ రిజల్టింగ్ ఇన్ ద ఇమ్మీడియట్ లాస్ ఆఫ్ ద థ్రస్ట్ ఆన్ ద ర్యాపిడ్ డిసెంట్.
అంటే ఒకేసారి నీకు ఈ ఫ్యూయల్ రాకపోవడం వల్ల సో అది థ్రస్ట్ అనేది కోల్పోయి ఇట్లా ఎగరాల్సి ఉండేది, అంటే టేక్ ఆఫ్ అవ్వాల్సి ఉండేది, మళ్ళీ అది కిందికి వచ్చేసింది అనమాట. డిసెంట్ అంటే అదే కిందికి పడిపోవడం. మళ్ళీ ఇంకోటి వచ్చేసి సివిఆర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, అంటే వాళ్ళు పైలట్స్ ఏవైతే మాట్లాడుకుంటారో సో అదంతా రికార్డ్ అవుతుంది. సో దాంట్లో క్యాప్చర్డ్ వన్ పైలట్ ఆస్కింగ్ ద అదర్, అంటే ఒక పైలట్ ఇంకొక పైలట్తో అడుగుతున్నాడు వై డిడ్ యూ టర్న్ ఆఫ్ ద ఫ్యూయల్ అని. సో అతను ఏం చెప్తున్నాడు, ఐ డిడ్ నాట్ డూ ఇట్, నేను అది చేయలేదు అని అతను చెప్తున్నాడు. సో ఈ రెండు మెయిన్గా మనం తీసుకుంటే, ఇక్కడే మనం తీసుకుంటే ఎవరు దాన్ని కట్ ఆఫ్ చేసినారు, ఎందుకు అట్లా అయింది, అదేమైనా టెక్నికల్లా, లేదంటే వీళ్ళు ఏదైనా మాల్ ఫంక్షన్ చేసినారా, లేదంటే పైలట్స్కి హ్యాండిల్ చేసేకి రాలేదా, చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. ఇక్కడ మనం సెకండ్ దీంట్లో సివిఆర్లో చూసుకుంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్లో సో వాళ్ళు ఎవరు టర్న్ చేయలేదు, అంటే ఇద్దరు కూడా పైలట్స్కి అసలు సంబంధమే లేదు, అది ఎవరు టర్న్ ఆఫ్ చేసినారు మళ్ళీ అది మనకు తెలియదు. పొటెన్షియల్ కాజెస్ అండర్ ద ఇన్వెస్టిగేషన్, హ్యూమన్ ఆర్ ఎయిర్ప్లేన్ ఇంటర్ఫేస్ ఎరర్స్ కానీ ఏదైనా ఉందా, పుల్ అండ్ దెన్ మూవ్, సో అదొకటి. పాసిబుల్ మెకానికల్ ఆర్ ద సాఫ్ట్వేర్ మాల్ ఫంక్షన్ ఏమైనా జరిగిందా, ఆ కట్ ఆఫ్ అయింది కదా, సో దాంట్లో మాల్ ఫంక్షన్ ఏమైనా జరిగిందా సాఫ్ట్వేర్లో, ఏదైనా బగ్స్ కానీ అట్లా ఏమైనా అయినాయా, ల్యాక్ ఆఫ్ కంప్లైన్స్ విత్ ద FAA బులెటిన్, సో ఏదైతే దాని కాంప్లైన్స్ ఉంటుందో సో ఆ ఎయిర్క్రాఫ్ట్ అనేది మీట్ అవ్వలేదన్నమాట. సో అదొకటి. అదర్ థియరీస్ కన్సిడర్డ్ సబోటేజ్ ఆర్ ద టెర్రరిజం, ఏమైనా టెర్రరిజం అటాక్స్ ఏమైనా జరిగినాయేమో, సో బీయింగ్ ఎక్స్ప్లోర్డ్ బట్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్యాంపరింగ్ ఇట్, అంటే ఇంకా మనకి ఏం ఎవిడెన్సెస్ లేవు సో దాన్ని సపోర్ట్ చేసేదానికి. ఓవర్లోడ్ ఆర్ ద లోడ్ షిఫ్ట్ ఆర్ ద ఎలివేటర్ మాల్ ఫంక్షన్, సో అవన్నీ వాట్ వీ నో వర్సెస్ వాట్ వీ డోంట్. ఇది చూసుకుంటే సో ఫ్యూయల్ స్విచెస్ వర్ డీలిబరేటరీ ఇన్ కట్ ఆఫ్ పొజిషన్, హూ యాక్చువల్లీ మూవ్ ద స్విచెస్ అండ్ వై, అసలు అది మనకు తెలీదు. కన్ఫర్మ్డ్ వచ్చేసి కట్ ఆఫ్ పొజిషన్స్లో ఉన్నాయి, అదైతే కన్ఫర్మ్. హూ యాక్చువల్లీ మూవ్ ద స్విచెస్ అండ్ వై, సో అది మనకు తెలియదు. ఇంజన్స్ షట్ ఆఫ్ మిడ్ ఫ్లైట్ విత్ అ బ్రీఫ్ రీఇగ్నిషన్, సో అదైతే మనకు తెలుసు. వెదర్ దిస్ వాజ్ ద హ్యూమన్ ఎరర్, మెకానికల్ ఫెయిల్యూర్ ఆర్ సాఫ్ట్వేర్ గ్లిచెస్, ఇది మనకు తెలియదు. ఓకే, ఫ్యూయల్ కంటామినేషన్ నాట్ ఇన్వాల్వ్డ్, ఫ్యూయల్లో అయితే కంటామినేషన్ ఏం జరగలేదు, అది కన్ఫర్మ్డ్. రీజన్ వై ద FAA బులెటిన్ వర్క్ వాజ్ నాట్ పర్ఫార్మ్డ్, సో అది మనకి ఇంకా అన్రిజాల్వ్డ్ అనమాట. సో ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ ఏదో బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ అన్నారు, సో అది మళ్ళీ బయట పెట్టినారు, బట్ ఏ దానికి కూడా మనకి ఇంకా కూడా ఒక ఒక సొల్యూషన్ కానీ లేదంటే ఇది ఒక రిపోర్ట్ కానీ దీన్ని తీసుకొని మనం అనలైజ్ చేయొచ్చు అనేటట్టు ఏది లేదు. సో ఇంకా నెక్స్ట్ ఏముంటుంది స్టెప్స్ అంటే, AAIB assisted by NTSB, Boeing and GE experts is conducting the further forensic analysis of the CVR. సో వాళ్ళు వాయిస్ రికార్డింగ్ ఉంటుంది కదా, అది కూడా మళ్ళీ FDR డేటా, సో దీని అంతా కూడా వీళ్ళు కంబైన్డ్గా అందరూ కలిసి ఫోరెన్సిక్ అనలైసిస్ చేయాలనేసి అనుకుంటున్నారు. దే ఎయిమ్ టు రీకన్స్ట్రక్ట్ ద ప్రిసైజ్ సీక్వెన్స్ ఆఫ్ స్విచ్ మూమెంట్స్, కాక్పిట్ యాక్షన్స్ అండ్ సిస్టమ్ స్టేటస్ చేంజెస్. సో ఇది ఏమంటే సో ప్రిసైజ్గా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే జరిగినాయో, స్విచ్ మూమెంట్స్ కానీ కాక్పిట్ యాక్షన్స్, సో సిస్టమ్ స్టేటస్ చేంజెస్, సో అవన్నీ కూడా వాళ్ళు డీకోడ్ చేసి అదంతా ప్రిసైజ్గా వాళ్ళు సీక్వెన్స్ ఆఫ్ మూమెంట్స్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏమేమి జరిగినాయో అనలైజ్ చేసి చేస్తారన్నమాట. సో అది ద ఫైనల్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద కమింగ్ మంత్స్ విచ్ మై ఇంక్లూడ్ సేఫ్టీ రికమెండేషన్స్ ఆన్ ద లయబిలిటీ అసెస్మెంట్. సో అది సో సమ్మరీలో చూసుకుంటే, ద బ్లాక్ బాక్స్ ఎవిడెన్స్ ఇండికేట్స్ ఏ మాన్యువల్ ఫ్యూయల్ కట్ ఆఫ్ యాజ్ ద ప్రైమరీ ట్రిగర్ బట్ ఇట్ రిమైన్స్ అన్క్లియర్. ఇంకా అది కూడా అన్క్లియర్, మనకి అది కూడా కన్ఫర్మ్గా చెప్పట్లేదు. ద ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ ఈజ్ ఆన్ గోయింగ్ అండ్ ద టెక్నికల్ అండ్ ద ఆడియో డేటా ఆర్ క్రిటికల్ టు అన్లాకింగ్ ద ఫుల్ స్టోరీ. ఓకే, సో దీని మీద ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా నేను మన ఛానల్లో మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో ఇదే ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe. Thank you friends. Jai Hind.